ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. దేవుని జనాంగమా, ఇప్పటిదాకా చాలా రకాలైనటువంటి లోయల గురించి దేవుని గ్రంథంలో ధ్యానం చేయడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. ఈరోజు నేను ఒక 2 లోయల గురించి మీకు దేవుని వాక్యం నుంచి పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒకటి బెరాకా లోయ. 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనంలో, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఒకే సమయంలో 3 శత్రువులు మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులను మీదికి వచ్చినప్పుడు యెహోషాపాతు రాజు మరణాంధకార లోయలో పడినాడు. అయితే ప్రభు అతనికి తోడుగా ఉండి నడిపించడం ద్వారా ఆ యెహోషాపాతు రాజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలోనికి నడిచాడు. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, మనకెదురవుతున్న అనేక భయంకరమైన ఆపదల నుండి దేవుడు మనల్ని తప్పించి మన గొప్ప మేలు చేస్తున్నప్పుడు మనం దేవుని కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? కృతజ్ఞత కానుకలు ఆయనకు అర్పించగలుగుతున్నామా? కృతజ్ఞత కూడికలు ఎంతమంది పెట్టించగలుగుతున్నారు? కృతజ్ఞతా స్తుతులు చెల్లించే బెరాకా లోయ అనుభవం మనలో లేకపోతే నువ్వు మరోసారి మరణాంధకార లోయలో పడినప్పుడు ప్రభు మనకి ఎలా తోడు రాగలడు ఆలోచించేయండి. బెరాకా లోయ అనుభవం మనకి దేవుడిస్తున్నాడు కదా. కాబట్టి వారు అక్కడ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది గమనిస్తాం. చాలామంది బెరాకా చర్చ్ అని, బెరాకా మందిరం అని, బెరాకా సహవాసం అని మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. చక్కగా మంచిదే. బెరాకా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి స్థలం ఆ లోయ. మరి నువ్వు కృతజ్ఞతలో నేను దేవుడికి చెల్లిస్తున్నామా? ఎన్ని మేలులు చేశాడండి. లెక్కించి వివరించాలంటే, వాటన్నిటిని వివరించాలంటే మన జీవితం కూడా సరిపోదు కదా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము. ఆయన చేసిన ఉపకారాలు నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధనామం సన్నిధించము. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరొక. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఆయన చేసిన ఉపకారాలు దేనిని గుర్తుపెట్టుకోవట్లేదు. దేనిని మరవద్దు అని అంటే దేనిని గుర్తుపెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అది జాగ్రత్త. దేవుడు ఇచ్చినప్పుడు, దేవుడు చేసినప్పుడు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞత చెల్లించు, థ్యాంక్స్ చెప్పు. ఒక వ్యక్తి ఏదైనా పెన్ను ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? థ్యాంక్స్ అని చెప్తావు. అవసరం లేదులే అని, లేకపోతే ఏం పట్టుకున్నట్టుగా, లేకపోతే పట్టినట్టుగా వెళ్ళిపోతే, పక్కకి వెళ్ళిపోతే రెండోసారి పెన్ను కాదు కదా, పెన్నులో ఉన్న రీఫులు ఇవ్వమన్నా ఇవ్వడం. ఎందుకనంటే నువ్వు మొదటిసారి ఇచ్చినప్పుడు తను పట్టించుకోలేదు, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. జాగ్రత్త. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మనకు ఆశీర్వాదం. రెండోది షావే లోయ. 5 రాజులతో శత్రుత్వం పెట్టుకుని ఎంతో భయంకరమైన మరణాంధకార లోయలో అబ్రహాము ఉన్నప్పుడు రొట్టె ద్రాక్షారసం ద్వారా బలపరచుటకు యేసయ్యకు సాదృశ్యమైన మెల్కీసెదెకు అబ్రహాముకు షావే లోయలో తోడుగా ఉన్నాడు. గమనించండి, ఆదికాండం 14:17-18లో అతడు కదర్లాయో మేరును అనే అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనటానికి రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాడు. 18 మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకొని వచ్చాడు. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. గమనిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా, సిలువ వేయబడిన ప్రభు శరీరాన్ని, రక్తాన్ని జ్ఞాపకం చేసుకునే షావే లోయ అనుభవం మనలో లేకపోతే మరోసారి మరణాంధకార లోయలో మనం పడినప్పుడు ప్రభు మనకి ఎలా తోడు రాగలడు ఆలోచించేయండి. మన ఈ జీవిత ప్రయాణంలో మనం ఎప్పుడైనా మరణాంధకార లోయలో పడినప్పుడు ప్రభు మనతో ఉన్నాడని తెలుసుకోవడానికి ఆ సమయం నీకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. అవర్ టైమ్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ ఆఫర్స్ ఏ యూనిక్ ఆపర్చునిటీ టు డిస్కవర్ ద రియాలిటీ దట్ గాడ్ ఈజ్ విత్ అస్. మరణాంధకార లోయలో పడినప్పుడు అది నీకు నష్టంగా భావించొద్దు. ప్రభు యొక్క తోడు పొందుకోవడానికి ఆ సమయం నీకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడన్నట్టుగా ఒక అవకాశంగా మనం భావించాలి. పైన చెప్పబడిన మరణాంధకార లోయలోని నీ ఉన్నప్పుడు ప్రభు నీకు నాకు సంపూర్ణంగా తోడు రావాలంటే మనం ఈ 7 లోయల అనుభవాల నుండి మనం ఖచ్చితంగా వెళ్ళవలసి ఉన్నది. గమనించండి, చివరిగా వాక్యం చెప్తుంది మనకి ఎముకల లోయ అనుభవం ద్వారా వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ పాత జీవితాన్ని పాతివేయు ఆకోరు లోయ అనుభవం ద్వారా మారు మనస్సు బాప్తీసం తీసుకొని
బాకాలోయ అనుభవం ద్వారా కన్నీటి ప్రార్థనా జీవితం కలిగి, గెరారులోయ అనుభవం ద్వారా ప్రభువునందు ఓర్పు కలిగి, ఏలాలోయ అనుభవం ద్వారా ప్రభువునందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి, బెరాకాలోయ అనుభవం ద్వారా ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు, షావే లోయ అనుభవం ద్వారా బల్లారాధన ద్వారా సిలువ వేయబడిన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రభువు తోడు నీకు ఎల్లవేళలా మనకి వెళ్ళ ఉంటుంది. కాబట్టి అటువంటి దేవుని కృప మనకు తోడుగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ అనుభవాల ద్వారా వెళుతూ ప్రభు యొక్క కృపను అనుభవిస్తూ ఆయనకి నమ్మకంగా బ్రతుకుతాం. ప్రభు మనందరికీ సహాయం చేసి కృప చూపించునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.